సో APA అవార్డు డిజిటల్ స్టార్ అవార్డ్స్కి మరి దివ్య అన్వేషిత గారు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? I am very happy అండి, థ్యాంక్ యూ సో మచ్. స్పెషలీ శ్రీని ఇన్ఫ్రా డెవలపర్స్కి థ్యాంక్ యూ సో మచ్. సో డిజిటల్ మీడియాని బాగా వాడుకుంటున్నట్టుంది. వాడుకోవాలి కదా. సో ఏ రకంగా అంటే ఏ అంశాలపైన ఎక్కువ మీరు? స్పెషలీ నేను లైవ్ షోస్ ఎక్కువ చేస్తుంటాను ఫేస్బుక్లో. సో లైవ్ షోస్లో గర్ల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే యూనో డిపెండ్స్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ కానీ అలాంటివి మాట్లాడుతుంటాను. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ అనమాట. సో ఏమంటారు ఫాలోవర్స్ ఎలా ఉంటాయి, కామెంట్లు ఎలా ఉంటాయి? చాలా పాజిటివ్గా ఉంటాయి డెఫినెట్లీ. నేను ఇంతవరకు బై గాడ్స్ గ్రేస్ నెగిటివిటీ చూడలేదు. సో యా, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ప్లాట్ఫామ్ చూసుకొని ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది మీరు? ఎక్కడి దాకా వెళ్తాము అనేది మనకి ఏమేమి అసలు మీకు ఏం కావాలనిపిస్తుంది? నేను డిజిటల్ మీడియా మాత్రమే నమ్ముకోలేదు. ఐఎమ్ అన్ యాంకర్, ఐఎమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. నేను కార్టూన్స్ వాటికి డబ్బింగ్స్ చెప్తూ ఉంటాను. ఇట్ ఈస్ జస్ట్ అ ప్లాట్ఫామ్ విచ్ ఐఎమ్ హ్యాపీ టు డూ ఇట్. సో ఇంతమందికు చదువుకున్నటువంటి సబ్జెక్ట్స్ కానీ అవి ఇవి కానీ తీసుకొని ఆఫీసులో చుట్టూ తిరిగేవాళ్ళు. సో ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఆ పని లేదేమో అనిపిస్తుంది, నిజమేనా? కరెక్టే, డెఫినెట్లీ. డిజిటల్ మీడియాలో యూనో మనం చూస్తున్నాము, ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాము. సో డెఫినెట్లీ డిజిటల్ మీడియా అప్కమింగ్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ.